హలో గాయ్స్, నేను మీ శివశంకర్ని. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ అండ్ న్యూ అప్డేట్స్ తోటి మళ్ళీ మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఈ వీడియోలోకి వెళ్ళకన్నా ముందు మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు గాయస్, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ గాయస్, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మనం ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మనం ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ అండ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, బిగ్ బాస్ సీజన్ 9 ఓటీటీ ఉందా లేదా, బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ ఎవరు, బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ ఎవరు, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళకనే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇప్పుడు మన ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 ఓటీటీ ఉందా లేదా. బిగ్ బాస్ సీజన్ 9 ఓటీటీ 100% లేదు. బిగ్ బాస్ సీజన్ 9 ఓటీటీ 100% లేదు, రాదు కూడా. 12 సీజన్స్ వరకు అసలు ఉంటేనే ఉండదు అని కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను, నాకు అందిన అప్డేట్స్ వరకు అయితే. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ ఎవరు. ఒకరేమో నాగార్జున గారు అంటున్నారు, ఒకరేమో బాలకృష్ణ గారు అంటున్నారు, ఒకరేమో రానా గారు అంటున్నారు. ఇలా చాలా టాక్స్ నడుస్తున్నాయి, కానీ ఈ అన్నిటికీ ఒక క్లారిఫికేషన్ రావాలి కదా. ఈ అన్నిటికీ ఒక క్లారిఫికేషన్ రావాలంటే ముందు ఈ వీడియోని చెప్పాలి. బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ ఖచ్చితంగా నాగార్జున గారు. 12 సీజన్స్ వరకు బిగ్ బాస్ సీజన్ 12 సీజన్స్ వరకు ఖచ్చితంగా నాగార్జున గారు ఉంటారు. ఇది కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 9 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 9 ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ ఆగస్ట్, వినాయక చవితి అవన్నీ అని చెప్పారు, కానీ ఇప్పుడు అది కాదు. మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే వస్తుంది. ఆగస్ట్లో రాదు, సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే వస్తుంది. ఎలా అంటే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఇప్పుడు మనకి ప్రజెన్స్ నడుస్తుంది. ఈ వీక్ సెమీఫినాలి, నెక్స్ట్ వీక్ ఫినాలి, దాని తర్వాత బిగ్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన ప్రదీప్ గారు న్యూ ప్రోగ్రామ్ తోటి మళ్ళీ మన ముందుకు వస్తున్నారు. అది వచ్చేసి నేను కింద లింక్ పెడతాను, చూసేయండి. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేస్తాను, ఆ ప్రోమోది చూసేయండి. ఆల్రెడీ స్టార్మా అఫీషియల్ అకౌంట్లో వచ్చింది యూట్యూబ్లో, చూసేయండి. ప్రదీప్ గారు మనకి కొత్త ప్రోగ్రామ్ తోటి మా టీవీలో మన ముందుకు రాబోతున్నారు. ఆ ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి కుకింగ్ విత్ జాతిరత్నాలు. ఈ కుకింగ్ విత్ జాతిరత్నాలు అనే కాన్సెప్ట్ తమిళ్లో మలయాళంలో దేంట్లోనూ కానీ కుకింగ్ విత్ మాలినోష్ సంథింగ్ ఏదో ఉంది, అది తమిళ్లో తీశారు. ఆ కాన్సెప్ట్ని మన స్టార్మా వాళ్ళు తీసుకొని కుకింగ్ విత్ జాతి రత్నాలు అని పెట్టారు నేమ్ని. మనకి కుకింగ్ విత్ జాతి రత్నాలు ఈ మంత్ 28కి 100% స్టార్ట్ అవుతుంది. మనకి నెక్స్ట్ వీక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో రిలీజ్ చేస్తారు డేట్ని, అంతవరకు వెయిట్ చేయండి. ఈ కుకింగ్ విత్ జాతిరత్నాలు అయిపోగానే మనకి బిగ్ బాస్ సీజన్ 9 సారీ మర్చిపోయినా, బిగ్ బాస్ కుకింగ్ విత్ జాతిరత్నాలు అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అది ఒక 10 వీక్స్ ఉంటుంది. అది కరెక్ట్గా ఆగస్ట్లోనే అయిపోతుంది. ఆగస్ట్ లాస్ట్ వీక్లో అయితే అయిపోతుంది. దాని తర్వాత మనకి బిగ్ బాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది నెక్స్ట్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, మనకి బిగ్ బాస్ సీజన్ 9 ఖచ్చితంగా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే వస్తుంది. 99.9% సారీ 99 కాదు, 100% సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే వస్తుంది అని చెప్తున్నాను. ఇంకా మన బిగ్ బాస్ హౌస్ ఇంకా రెడీ కాలేదు, ఇంకా అవుతుంది, ఇంకా ప్రాసెస్లోనే ఉంది. మనకి బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే లోపల మొత్తం కంప్లీట్ అవుతుంది.
ఇప్పుడు మనకి బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్కి అప్రోచ్ అవుతున్నారు ఒక్కొక్కరిగా. వాళ్ళని అప్రోచ్ అవ్వుకుంటా, వాళ్ళని ఇంటర్వ్యూస్ చేసుకుంటా. అవును, ఈసారి ఇంటర్వ్యూస్ చాలా పెద్దగా ఉంటుందంట. ఇంతకుముందు 2 or 3 ఇంటర్వ్యూస్ ఉంటే ఇప్పుడు 4 ఇంటర్వ్యూస్ ఉన్నాయంట. ఈసారి ఇది ఎలా అంటే కంటెస్టెంట్స్ని కొంచెం ఎక్కువ ఎనర్జీ, ఎక్కువ స్ట్రెంగ్త్, ఎక్కువ గేమ్ ప్లే, ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మనకి ఈసారి బిగ్ బాస్ సీజన్ 9కి కంటెస్టెంట్స్ని వెతుకుతున్నారు బిగ్ బాస్ సీజన్ 9 ఎంప్లాయర్స్. ఇప్పటికీ మన బిగ్ బాస్ హౌస్ రెడీ అవుతుండొచ్చు నాకు తెలిసి. అంటే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ అందిన వరకైతే బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 1st వీక్లో అయితే ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. అంతవరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్. మనకి ఎంతగానో ఎన్నెన్నో డౌట్స్ వస్తున్నాయి. చాలామంది బయట చాలా రకాలుగా చెప్తున్నారు, వీళ్ళే బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ ఇది అని వస్తున్నారు. బట్ నాకు అందిన వరకు అయితే ఇన్ఫర్మేషన్, కంటెస్టెంట్స్ పేరు చెప్తాను, పక్కన ఫొటోస్ పెడతాను, చూడండి. మనకి ఫస్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి తేజస్విని గౌడ గారు. తేజస్విని గౌడ గారు మనకి లాస్ట్ సీజన్ నుంచి వాళ్ళ పేరు వినిపిస్తుంది. అదే అమర్దీప్ భార్య గారు. తేజస్విని గౌడ గారు ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ ఉన్నాయి, కానీ తేజస్విని గౌడ గారు ఇప్పుడు ప్రజెంట్ మనకి తమిళ్లో వేరే సీరియల్ తీస్తున్నారు. తేజస్విని గౌడ గారి ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టవచ్చు, అంటే ఆ సీరియల్ మలయాళం సీరియల్. కానీ తేజస్విని గౌడ గారు ఈ సీజన్కి 100% వస్తారు. నెక్స్ట్ వచ్చేసి కావ్య. కావ్య వచ్చేసి మనకి చిన్ని సీరియల్లో ఉంది. చిన్ని సీరియల్ క్యారెక్టర్లో చిన్ని వాళ్ళ మదర్ క్యారెక్టర్ చేస్తుంది కావ్య గారు. అదే నిఖిల్ వాళ్ళ అదే అండి తెలియదు. కావ్య గారు ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ ఇస్ వెరీ హై. 99.9% వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి దీపిక రంగరాజు గారు. దీపిక రంగరాజు గారు కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ ఇస్ వెరీ హై అండ్ వెరీ హై. చాలా చాలా హై ఉన్నాయి. తను ఎంటర్టైన్మెంట్ మంచిగా ఇస్తుంది, గేమ్ ప్లేస్ మంచిగా అవుతుంది. తను ఏ టాస్క్ ఇచ్చినా పర్ఫెక్ట్గా చేస్తుంది. తను ఎంటర్టైన్మెంట్ పర్ఫెక్ట్గా అయితే చాలా అంటే చాలా స్ట్రెంగ్త్ ఉంది. తను ఈ బిగ్ బాస్ సీజన్ 9 చాయిసెస్ ఇస్ వెరీ హై అండ్ వెరీ హై. 99.9% వరకు అయితే బిగ్ బాస్ సీజన్ 9కి దీపిక రంగరాజు గారు మనకి ఈ సీజన్లో కనిపిస్తారు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో. నెక్స్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి నెక్స్ట్ కంటెస్టెంట్ పేరు చెప్పేవారికి మనకు ఒకటి డౌట్ ఉండొచ్చు. ఇన్ని సీజన్స్ నుంచి వెళ్ళి బాయ్స్ మాత్రమే గెలుస్తున్నారు. సీజన్ 1 నుంచి వెళ్ళి సీజన్ 8 వరకు ఒక ఓటీటీలో మాత్రమే మనకి ఒక గర్ల్ గెలిచారు. వాళ్ళ పేరు నాకు అంత గుర్తుకులేదు. కానీ ఈ సీజన్లో 99.99% అయితే చెప్తున్నాను, ఈ సీజన్లో గెలిచే చాయిసెస్ ఉన్నాయి. గర్ల్స్ గెలిచే చాయిసెస్ అయితే ఉన్నాయి. ప్రతి సీజన్లో మనకి బాయ్సే గెలుస్తున్నారు. ఈ సీజన్లో ఒక్క సీజన్ అని గెలవకపోయిన గర్ల్స్ ఈ సీజన్లో ఖచ్చితంగా గెలుస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి రీతు చౌదరి. రీతు చౌదరి కూడా ఈ సీజన్కి ఖచ్చితంగా వస్తుందండి. ఖచ్చితంగా రీతు చౌదరి ఈ సీజన్కి 100% వస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. రీతు చౌదరి ఈ సీజన్కి 100% వస్తుంది. మనకి రీతు చౌదరి గారి పేరు లాస్ట్ సీజన్ నుంచి అయితే వినిపిస్తుంది. రీతు చౌదరి గారు ఇప్పుడు వేరేదేదో వెబ్ సిరీస్ అయితే తీస్తున్నారు. ఇది రీతు చౌదరి అండ్ ప్రేరణ, నిఖిల్ ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ వెబ్ సిరీస్ తీస్తున్నారు ఒకటి.
రీతు చౌదరి ఈసారి బిగ్ బాస్ సీజన్ 9కి వచ్చి చూసేసి వెరీ హై అండ్ వెరీ హై. నెక్స్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి అనిల్ గీలా. అనిల్ గీలా గారు కూడా ఈ సీజన్కి చాలా వచ్చే చూసేసి వెరీ హై ఉన్నాయి. ఎందుకంటే అనిల్ గీలా గారు మనకి ఇష్మా జోడిలా కనిపించారు. అనిల్ గీలా గారు అండ్ ఇది వాళ్ళ వైఫ్. ఈసారి అనిల్ గీలా గారు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి వచ్చి చాయిసెస్ అయితే ఉన్నాయి, కానీ 100% అయితే చెప్పలేను. అనిల్ గీలా గారు అయితే వస్తారు అని అనుకుంటున్నాను. నెక్స్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి శివ్ వచ్చేసి ప్రియాంక జైన్ లవర్ అండి, లివింగ్ ఇన్ రిలేషన్షిప్ అనుకుంటాం. శివ్ ఈ సీజన్కి వస్తారు అని అనుకుంటున్నా. శివ్ ఈ సీజన్కి 100% వస్తారు. వాళ్ళు ఇప్పుడు ఏం సీరియల్స్ తీస్తలేరు కాబట్టి ఎలాంటి సీరియల్కి అగ్రిమెంట్ చేయట్లేదు. ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు. మనకి మొన్న కిరాక్ బాస్ కిలాడి గర్ల్స్లో కూడా కనిపించారు. కిరాక్ బాస్ కిలాడి గర్ల్స్లో వాళ్ళు శివ్ అనే వ్యక్తి ఎలిమినేట్ అయ్యారు, అది మనందరికి తెలిసిందే. ఒక 2-3 వీక్స్ క్రితం అయ్యారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే శివకుమార్ గారు అయితే ప్రజెంట్ ఖాళీగా ఉన్నారు. ఇది వారు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. వారు డైలీ వ్లాగ్స్ చేస్తున్నారు, చాలా చేస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు, ఇంకా సంథింగ్ అయితే చేస్తున్నారు. ఈ సీజన్కి శివ్ కుమార్ అయితే వచ్చి చూసేసి వెరీ హై ఉన్నాయి. నెక్స్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి అంజలి పవన్ గారు కూడా ఈ సీజన్కి వచ్చి చూసేసి వెరీ హై ఉన్నాయి. అంజలి పవన్ గారు ఈ సీజన్కి 100% వస్తారు. అంజలి పవన్ గారు మనకి గత సీజన్స్ నుంచి డ్రెస్సెస్ కాస్ట్యూమ్ రెడీ చేస్తున్నారు. ఈ సీజన్కి అంజలి పవన్ గారు వచ్చి చూసేసి వెరీ హై. అంజలి పవన్ గారు ఈ సీజన్కి వస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి ఏక్నాథ్ అండ్ హారిక కూడా ఈ సీజన్కి జోడీగా వచ్చి చూసేసి అయితే ఉన్నాయి. మనకి బిగ్ బాస్ సీజన్ 6లో మెరీనా అండ్ వాళ్ళ హస్బెండ్ ఈ జోడీగా అయితే వచ్చారు. ఈ సీజన్కి ఏక్నాథ్ అండ్ హారిక గారు కూడా జోడీగా వస్తారు అని అనుకుంటున్నాను. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి ఏక్నాథ్ అండ్ హారిక జోడీగా వస్తారని అనుకుంటున్నాను. వచ్చి చూసేసి అయితే ఉన్నాయి. నెక్స్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి సారీ గైస్, ఇంతసేపు నేను కొంచెం పేరు మర్చిపోయేసరికి ఈ బుక్ అనేది తెచ్చుకున్నాను. ఇందులో కంటెస్టెంట్స్ పేరు రాసి పెట్టాను, మర్చిపోతున్న పదే కంటెస్టెంట్స్ పేరు. అందుకని ఆల్రెడీ ఈ బుక్లో నోట్ చేసి పెట్టుకున్నాను. సారీ గైస్, కొంచెం ఆలస్యం అయింది. నెక్స్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి మనకి ఆయిషా మనకి గత కేజీకేబీలో మన కేజీకేబీ సీజన్ 1లో ఆయిషా గారు అయితే ఉన్నారు. వారు ఎప్పుడైతే ప్రజెంట్ అయితే ఖాళీ, ఎలాంటి సీరియల్ చేయట్లేదు, ఎలాంటి దానికి అగ్రిమెంట్ చేయలేదు. వారు ఇప్పుడు ఆయిషా గారు ఖాళీగా ఉన్నారు. పైగా ఆయిషా గారు అయితే మనకి మలయాళం తమిళ్ బిగ్ బాస్కి వెళ్ళి వచ్చారు. మనకి బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకు కూడా వస్తారని అనుకుంటున్నాను. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి ఆయిషా గారికి వస్తారు. మనకి నెక్స్ట్ కంటెస్టెంట్ పేరు ఆయిషా గారికి వచ్చి చాయిసెస్ అయితే కొంచెం అయితే 80-20 చాయిసెస్ అయితే ఉన్నాయి. ఆయిషా గారికి వస్తారు అనుకుంటున్నాను. నెక్స్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి నిఖిల్ వచ్చేసి మనకి నిఖిల్ విజయేంద్ర సింహ కూడా ఈ సీజన్కి బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి వస్తారు. నా వాయిస్ కొంచెం ఫాస్ట్గా వస్తుంది, కొంచెం ప్లీజ్ సజెస్ట్ చేసుకోండి. మనకి బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి నిఖిల్ వస్తారు. మనకి ఇప్పుడు కేజీకేబీ సీజన్ 2లో కూడా ఉన్నారు నిఖిల్ కూడా ఈ సీజన్కి వచ్చి చూసేసి ఉన్నాయి. మనకి నెక్స్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి ఇమాన్యుయల్ ఈ సీజన్కి వచ్చి చూసేసి అయితే ఉన్నాయి.
ఇమాన్యుయల్ కూడా ఈ సీజన్కి వస్తారని అనుకుంటున్నాను. ఇమాన్యుయల్ వచ్చేసి అయితే ఉన్నాయి 99.9% అయితే ఇమాన్యుయల్ కూడా ఈ సీజన్కి వస్తారు. నెక్స్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి దేబ్జానీ ఇప్పుడు మనకి సీజన్ కేజీకేబీ సీజన్ 2లో కూడా ఉన్నారు. మనకి ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఖాళీగా ఉన్నారు. అంటే ఖాళీ లేరు. వాళ్ళకి ఇప్పుడు కేజీకేబీ నడుస్తుంది కాబట్టి కొంచెం బిజీ. ఇప్పటికీ కేజీకేబీ సీజన్ 2 ఫైనల్ కూడా అయిపోయి ఉంటుంది. అయితే నాకు తెలిసినంతవరకు అయితే ఫైనల్ ఎపిసోడ్ కూడా అయిపోయి ఉంటుంది. దేబ్జానీ ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగానే ఉండింటారు. కానీ దేబ్జానీ గారు అయితే ఇప్పుడు ఎలాంటి దానికి అగ్రిమెంట్ చేయలేదు, ఎలాంటి దానికి ఇంకా చేయలేదు. కాబట్టి దేబ్జానీ గారు ఈ సీజన్కి అయితే వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. 99.9% అయితే దేబ్జానీ గారు అయితే ఈ సీజన్కి వస్తారు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి జ్యోతి రాయ్ గారు మనకి గుప్పెడంత మనసు సీజన్లో రిషి క్యారెక్టర్ వాళ్ళ మమ్మీ క్యారెక్టర్ రోల్ చేశారు. జ్యోతి రాయ్ గారు కూడా ఈ సీజన్ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి వస్తారని అనుకుంటున్నాను. 80% అయితే చాయిస్ ఉంది. జ్యోతి రాయ్ గారు వచ్చి చాయిసెస్ అయితే ఏమో తెలియదు. నెక్స్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి ఎక్స్ప్రెస్ హరి మనకి ఇప్పుడు ప్రోగ్రామ్స్కి స్క్రిప్ట్ రాస్తూ ఉంటారు. హరి కూడా ఎక్స్ప్రెస్ హరి ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. పక్కన ఫోటో కూడా వస్తుంది చూడండి. ఎక్స్ప్రెస్ హరి కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి, వస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి ఐశ్వర్య కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. మనకి ఐశ్వర్య జబర్దస్త్లో ఉన్నారంట. నేనైతే చూడలేదు జబర్దస్త్, నేను చూడను కూడా జబర్దస్త్, అందుకని జబర్దస్త్ ఉన్నారంట. ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. పైగా ఐశ్వర్య గారు మనకి కేజీకేబీ సీజన్ 1లో ఉన్నారు. ఈ సీజన్లో అయితే లేరు. ఐశ్వర్య మనకి కేజీకేబీ సీజన్ 1లో ఉన్నారు. అది కేజీకేబీ సీజన్ 1 అయిపోయినాక ఇప్పుడు ఐశ్వర్య గారు ఇప్పుడు ఖాళీగా ఉండడంతో ఐశ్వర్య గారు ఇప్పుడు ఇది బిగ్ బాస్ సీజన్ అయితే వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఐశ్వర్య గారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఖాళీగా ఉన్నారు, ఎలాంటి దానికి అగ్రిమెంట్ చేయలేదు కాబట్టి. నెక్స్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి ఉప్పల్ బాలు అంటే అందరికీ తెలిసిందే. కానీ ఈ సీజన్కి బిగ్ బాస్ సీజన్ 9కి వస్తారని అనుకుంటున్నాను. ఎంటర్టైన్మెంట్ పర్పస్గా కానీ కొంచెం ఎంటర్టైన్మెంట్ పర్పస్గా అయితే వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. ఉప్పల్ బాలు చాయిసెస్ అయితే ఉంది. ఉప్పల్ బాలు వచ్చే చాయిసెస్ అయితే 80% అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి పల్లవి గౌడ గారు మనకి జీ తెలుగులో ఏదో సీరియల్ తీశారు. మనకి పల్లవి గారు కేజీకేబీ సీజన్ 1లో కూడా ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడు పల్లవి గారు ఖాళీ ఉన్నారు అని అనుకుంటున్నాను. పల్లవి గారు కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి ఇద్దరు పల్లవిలు ఉన్నారండి. ఒక పల్లవి ఏమో జీ తెలుగులో ఉంటారు. నెక్స్ట్ పల్లవి గారు అయితే మనకి మా టీవీలో ఎన్టీ రామాయణం అనే సీరియల్ అయితే తీస్తున్నారు. పల్లవి గారు ఎన్టీ రామాయణంలో భార్య క్యారెక్టర్, వదిన క్యారెక్టర్ ఇవన్నీ రోల్ చేస్తున్నారు పల్లవి గారు. ఈ సీజన్కి అయితే వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. అంతవరకు మనకి ఎన్టీ రామాయణం అయిపోయే చాయిసెస్ అయితే ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయ్యే వరకు బిగ్ బాస్ సీజన్ 9 అయితే స్టార్ట్ అయ్యే వరకు అయితే మనకి వచ్చే చాయిసెస్ అయితే బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయ్యేసరికి అయితే మనకి ఎన్టీ రామాయణం అయిపోయే చాయిసెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అంత స్క్రిప్ట్ ఏం లేదు కాబట్టి ఇప్పుడు మనకి పల్లవి గారు అయితే వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి 90% వరకు అయితే. నెక్స్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి సింగర్ సాకేత్ కూడా ఈ సీజన్ కేజీకేబీ సీజన్ 1లో కూడా ఉన్నారు. కేజీకేబీ సీజన్ 2లో ఉన్నారు సింగర్ సాకేత్ గారు అయితే. మనకి బిగ్ బాస్ సీజన్ 9కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. మనకి ప్రతి సీజన్లో చూసుకున్నట్టయితే ప్రతి సీజన్లో మనకి
ఎవరో ఒక సింగర్ అయితే ఖచ్చితంగా ఉంటారు. ప్రతి సీజన్‌లో సింగర్ రోల్ క్యారెక్టర్ అయితే తీసుకుంటారు. అలా వాళ్ళు ఈసారి కూడా సాకేత్ గారు వచ్చి ఛాయిసెస్ అయితే ఉన్నాయి. సింగర్ సాకేత్ గారు వచ్చి ఛాయిసెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి నిరంజన్ గారు మనకి ప్రజెంట్ అయితే ఖాళీగా ఉన్నారు. ఎలాంటి సీరియల్స్ తీస్తలేరు, ఎలాంటి దానిలోకి అగ్రిమెంట్ చేయలేదు. కాబట్టి ఈ సీజన్కి వచ్చే ఛాయిసెస్ అయితే ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ 9కి వస్తారని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ సీజన్ 9కి వస్తారు. నెక్స్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి అలేకే చిట్టి పికిస్. ఈ మధ్య చాలా కాంట్రవర్సీ జరిగింది, చాలా కేసులు జరిగినాయి. ఒకరిని తిట్టారని చాలా చాలా గొడవ జరిగింది. ఇప్పుడు అలాగే వాళ్ళ అక్క ఇప్పుడు సినిమాలు తీస్తుంది. వాళ్ళు బిజీగా ఉండడంతో అలాగే వచ్చి ఛాయిసెస్ అయితే ఉన్నాయి. అలాగే సీజన్కి వస్తారని అనుకుంటున్నాను. ఇంతేనండి మన కంటెస్టెంట్స్ పేరు అయితే 20 కంటెస్టెంట్స్ పేర్లు వీలైతే వచ్చే ఛాయిసెస్ అయితే ఉన్నాయి. వస్తారు. వీళ్ళండి బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్గా ఖచ్చితంగా అయితే నాగార్జున గారి ఉంటారు. ఎలాంటి ఓటీటీ లేదు. బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ ఈస్ నాగార్జున గారి. ఇందులో ఎలాంటి మార్పులు లేవు. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ నాకు కొంచెం ఫీవర్ అవ్వడంతో కొంచెం చలి పెడుతుందండి, అందుకే స్వెటర్ వేసుకున్నాను. నేను మీకు తెలుగు వాడిని అండి, తమిళ ఏం కాదు. నెక్స్ట్ ఇదండి మనకి బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ లిస్ట్ వచ్చేసి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. మన ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మనకి వచ్చేసి అయితే ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 డేస్లో మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఒక 5-6 డేస్లో అయితే ఒక లైవ్ వీడియో అయితే పెడతాను. మీకు నేను లైవ్ పెట్టే ముందే మీకు నోటిఫికేషన్ అయితే ఇస్తాను ఖచ్చితంగా. నేను ఒక మండే ఆర్ ట్యూస్డే అయితే లైవ్ చేస్తాను ఖచ్చితంగా. ఇదండి ఈరోజుకి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మనకి జాతిరత్నాలు కుకింగ్ విత్ జాతిరత్నాలు ప్రాముఖ్యంగా ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.